నుండి ధరణి న్యూస్కి స్వాగతం. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తొండంగి మండలం కోదాడలో వేలాది ఎకరాల పంట భూముల్ని రొయ్యల చెరువులు మాఫియాదారులు ప్రజాప్రతినిధులు పేరు చెబుతూ అడ్డగోలుగా అక్రమ రొయ్యల చెరువుల తవ్వకాలు హద్దు అవతుపు లేకుండా నిరోధించాల్సిన పర్యావరణ శాఖ, మత్స్యశాఖ, భూగర్భ గనుల శాఖ, రెవెన్యూ, పంచాయతీ అధికారులు కన్నెత్తి చూడకపోవడంతో దీనికి తోడుగా విద్యుత్ అధికారులు యుద్ధ ప్రాతిపదికన నిబంధన తుంగలోకి తొక్కి అక్రమ చేపల చెరువులకు, రొయ్యల చెరువులకు విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నారన్న ఆరోపణ సర్వత్రా వినిపిస్తున్నాయి. రొయ్యల చేపల చెరువుల కారణంగా కొత్త కోదాడ, పాత కోదాడ ప్రజలకు భరించలేని దుర్వాసన ఏర్పడుతుందని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తుని నియోజకవర్గం అండి. తుని నియోజకవర్గం కోదాడ అంటే పాత కోదాడ అండి. ఈ పాత కోదాడలో వేలాది ఎకరాల పంట భూములు ఉన్నాయండి. అంటే 2 పంటలు కూడా పండుతాయండి. అలాంటి భూముల్ని ఇక్కడ రొయ్యల చెరువులుగా మార్చేస్తున్నారు. చూడండి, మాఫియా, రొయ్యల మాఫియా అంటే పెద్దలు చూడండి, ఇది వందలాది ఎకరాల భూములను చెరువుల కింద మార్చేస్తున్నారండి. దీని కారణంగా పర్యావరణానికి దెబ్బ, భూగర్భ జలాలకు దెబ్బ. దీన్ని నిరోధించాల్సిన రెవెన్యూ అవ్వచ్చు, లేకపోతే భూగర్భ శాఖ అవ్వచ్చు, లేకపోతే వివిధ శాఖల అధికారులు కనీసం ఈ అక్రమ రొయ్యల చెరువు నిర్మాణంపై కన్నెత్తి చూడటం లేదు అన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయండి. చూడండి, ఎక్కడ ఏవి నగరం అండి, ఇలాగా కోదాడండి, ఇలాగా ఈ ప్రాంతంలో కోకొల్లలుగా రొయ్యల చెరువులు పుట్టుకొస్తున్నాయండి. ఈ కృత్రిమ రొయ్యలకి అనేక రకాల మేతలు వేస్తారండి. దీని కారణంగా ఈ పర్యావరణానికే కాదండి, ప్రజా ఆరోగ్యానికి కూడా తీరని నష్టం, కష్టం కూడా ఏర్పడుతుందండి. దీనిపై ఇక్కడ తొండంగి మండలం రెవెన్యూ అధికారులు కానీ, లేకపోతే సంబంధిత గ్రామ రెవెన్యూ అధికారి కానీ, అలాగే పంచాయతీ అధికారులు కానీ ఇదేంటి అని ప్రశ్నించిన నాదుడు కనిపించడం లేదండి. దీనిపై సంబంధిత కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ఈ అక్రమ చెరువుల రైలు చెరువుల నిర్మాణంపై ఎటువంటి చర్యలు చేపడతారో అని ఇక్కడ ఈ కోదాడ గ్రామవాసులు, అంటే చూడండి, పాత కోదాడ గ్రామవాసులు పేర్కొంటున్నారు. ఈ రైలు చెరువు కారణంగా తూర్పుగాలు ఎత్తండి ఈ దుర్గంధం అంతా గ్రామం మీద పడుతుంది. వివిధ రకాల అనారోగ్యాలకు ప్రజలు గురవుతున్నారండి. ఇంత జరుగుతున్నా మరి ఇక్కడ ప్రజాప్రతినిధులు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ ఈ అక్రమ రొయ్యల చెరువుల నిర్మాణాలపై, తవ్వకాలపై ఎటువంటి చర్యలు చేపట్టిన దాఖలాలు కనిపించడం లేదు. అనుమతులు లేని చెరువులు నిర్మాణం చేసి కోట్లాది రూపాయలు ప్రభుత్వ ధనానికి గండి కొడుతున్నారండి. కోట్లాది రూపాయలు ప్రభుత్వ ధనానికి గండి కొడుతున్నారండి. ఈ చేపల మాఫియా అంటే రొయ్యల చెరువుల మాఫియాదారులు. దీనిపై ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపడుతుందో వేచి చూడాలి. మరి వాస్తవాలకు ప్రతిరూపం నేటి ధరణి న్యూస్ కోదాడ.